ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఇది మే నెల. ఆరాధన మొదలైంది. షాలోమన్న ఇప్పుడే వాక్యం చెప్పబోతున్నారు. ఈ నెల ఆరాధన సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన 10 గంటలకల్లా స్టార్ట్ అయిందండి. చాలామంది వచ్చారు. ఇప్పుడే ఇంకా దైవజనులు షాలోమన్న వర్తమానం అందించబోతున్నారు. అన్ని జనులు మోసపోతా ఉన్నారు. అన్ని జనులు మోసపోతున్నారంటే అది వేరే శక్తి. కానీ దేవుని బిడ్డని నేను బాప్తిస్మం, నేను పరిశుద్ధాత్మను పొందాను, నేను పరిశుద్ధుడిని పరిశుద్ధురాల్ని, నేను ఇహ సంబంధిని కాదు, నేను పర సంబంధిని, నేను దేవుని సంబంధిని అని చెప్పుకుంటూ కూడా మరో పక్క కులం కుళ్ళుతో, కులం జాడ్యంతో నల్లమందు కానీ తలకెక్కినట్టుగా కులాన్ని బాగా ఎక్కించుకుని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నటువంటి విశ్వాసుల్ని, ఆత్మీయతలో కొన్ని సంవత్సరాలు ఎదిగిన వాళ్ళని చూశాను. ఆరాధన అయిపోయిందండి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు డబ్బు నాకు కేంద్ర బిందువు అయిపోయింది, లోకం నాకు కేంద్ర బిందువు అయిపోయింది. ఈరోజు లోక భోగాలు, లోక ఆశలు నాకు కేంద్ర బిందువులు అయిపోయాయి. ఒకప్పుడు నాలో ఉన్న ఆత్మల కొరకైన భారం, ప్రార్థన శక్తి, వాక్యం కొరకైన తృష్ణ, నాలో ఉన్న భక్తి నాడు లేదు. నేను గుర్తించాను. భారాన్ని కోల్పోతున్నారు. డబ్బుని, లోకాన్ని, లోక భోగాలని, లోక ఆకర్షణలను ప్రేమిస్తున్నారు. వారు పైకి పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది అని దేవుడు మాట్లాడుతున్న మాట వినపడట్లేదా? వారు మాట్లాడారు. నీకు వందనాలయ్యా. ఈ మాటలు విన్న మేమందరము కూడా నాయన ఆత్మచేత వివేచన పొందిన వారమైన ఆయన మెలకువగా బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ మనుషుని చేత మేము మోసపరచబడకూడదు నాయన. ఈ మనుషులు కల్పించిన ఏ సిద్ధాంతాల ద్వారా కూడా మేము మోసపరచబడకూడదు నాయన. వాస్తవాలను గ్రహించి ఆత్మ సంబంధంగా మేము ఈ భూమి మీద బ్రతకడానికి మా అందరికీ కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇప్పటికే సాతాను చేత, మనుషుల చేత మోసపరచబడి ఆ మోసంలో బ్రతుకుతున్న వాళ్ళు అనేకులు ఉన్నారు నాయన. వారందరినీ ఈ రాత్రికాల సమయంలో ఆ బంధకాల్లో నుంచి యేసు నామములో మీరు విడిపించుదురుగాక. ఏ విషయాల్లో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మూలవాక్యం వచ్చేసి గలతీయులు 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అయితే ఈరోజు ప్రధానంగా షాలోమన్న చెప్పిన వాక్యం కూడా ఏంటంటే మోసపోవద్దని చెప్పి చెప్తున్నారండి. అంటే 3 విషయాల గురించి ప్రధానంగా ఈరోజు మాట్లాడారు. ఒకటి, మనుషులు మనల్ని చేసే మోసం గురించి. 2 వచ్చేసి సాతాను మనల్ని చేసే మోసం. 3వది మన హృదయమే మనల్ని చేసే మోసం గురించి. అయితే బైబిల్ గ్రంథంలో యాకోబుని చూసుకున్నప్పుడు యాకోబు మోసగాడు అని చెప్పని అంటారు. అయితే వాస్తవానికి ఏ విషయంలో యాకోబును మోసగాడు అని అంటారంటే, ఇస్సాకు కుమారులైన యాకోబు, ఏశావు. అయితే మనందరం బైబిల్ గ్రంథంలో చదువుకున్నామండి. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని కేవలం చిక్కుడుగాయల కూర కోసం తమ్ముడికి తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటాడని చెప్పి మనం చదువుకున్నాము. అయితే పెద్దవాడైన ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని యాకోబు ఇస్సాకు ద్వారా పొందుతాడండి. దానివల్ల అతన్ని మోసగాడు అని చెప్పని అంటారు. కానీ ఇక్కడ ఎక్కువగా యాకోబే మోసపోయాడండి. యాకోబుని మోసగాడు అంటారు, కానీ యాకోబే ఎక్కువసార్లు మోసపోతూ వచ్చాడు. ఎలా అంటే తన మామ అయిన లాబాను తన్ని ప్రతి విషయంలో కూడా, తన భార్యల విషయంలో మోసం చేశాడు. అలాగే తన పశువుల విషయంలో కూడా మోసం చేస్తూ వచ్చాడు. మొదట అతను రాహేలు కోసం 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. అయితే రాహేలుకు బదులుగా లేయాని ఇచ్చి పెళ్లి చేసి అక్కడ తన మామ తనను మోసం చేస్తాడు. అలాగే పొడలు గల వాటిని, మచ్చలు గల వాటిని కూడా అట్లా ఇచ్చే తనని మళ్ళీ రెండోసారి కూడా మోసం చేయాలని చూస్తాడు. అయితే కృపగల దేవుడు ఎప్పుడూ కూడా యాకోబుకు తోడుగా ఉండటం వల్ల తన అపజయాలన్నింటినీ, వైఫల్యాలన్నింటినీ కూడా విజయంగా మార్చాడు. అందుకోసమని చెప్పని దేవుడి కృప అతనికి ఎప్పుడు కూడా, దేవుడి సన్నిధి, దేవుడి కృప అతనికి తోడుగా వస్తూనే ఉన్నాయి. కాబట్టి
ఎన్నిసార్లు అతన్ని మోసం చేయాలని చూసినా దేవుడు అతన్ని ప్రతి విషయంలోనూ గెలిచేలాగే చేశాడు, ప్రతి విషయంలోనూ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. అయితే ఈరోజు ప్రధానంగా దైవజనులు చెప్పిన వర్తమానం కూడా మనల్ని ఏ విధంగా మోసం చేస్తారు. నిజమే, మనల్ని చాలా విషయాల్లో మనుషులు మోసం చేయాలని చూస్తారు. కానీ దేవుడి సంబంధులైతే, దేవుడి ఆత్మ ఉన్నవాళ్ళు అయితే మనుషుల చేతిలో మనం మోసపోలేం. ఆ వివేచన, ఆ జ్ఞానం దేవుడే మనకిస్తాడు. రెండవదిగా సాతాను చేసే మోసం. ఆ పండు తింటే ఏమీ కాదు అని చెప్పని అవ్వని, ఆదాముని కూడా సాతాను మోసపుచ్చాడు. అలాగే యేసయ్యను కూడా ఎన్నో రకాలుగా సాతాను శోధించాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు రొట్టెను రాళ్ళగా చేసుకొని తినమని చెప్పని ఇలా అనేక రకాలుగా కూడా యేసయ్యని సాతాను శోధిస్తూనే వచ్చాడు. మూడవది, మన హృదయమే కొన్నిసార్లు మనల్ని మోసపరుస్తూ ఉంటుంది. నువ్వు ఎంతగా దేవుడిని నమ్ముకున్నా, దేవుడికి ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు, దేవుడికి నీ మీద ప్రేమే లేదని. కానీ అనేక విషయాల్లో మనల్ని కాపాడిన దేవుడు ఇకపై కూడా కాపాడుతాడని మనం నమ్మాలి. ఈ విషయాల గురించి మనకి వివేచన దేవుడే కలగజేస్తాడు. కాబట్టి మనకి సాతాను శోధనలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా మనం మోసపోకూడదు. ఈరోజు మూలవాక్యం కూడా మోసపోకూడదని. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, వివేచన కలిగి ఉండండి. దేవుడి ఆత్మ కలిగిన వారైతే ఎవరు మోసం చేసినా కూడా మనం మోసపోలేము. అది మనుషులైనా కావచ్చు, మన హృదయమైనా కావచ్చు, సాతానైనా కావచ్చు. యేసయ్య శాశ్వత కృప మీకు, మీ కుటుంబానికి సదాకాలం తోడుని నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.